హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సస్పెన్స్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ ఈ బాక్స్లో ఏముంది, ఏ ప్రోడక్ట్ అన్బాక్స్ చేయబోతున్నాను, ఇవన్నీ కూడా ఏం రివీల్ చేయను. డైరెక్ట్గా అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, అండ్ ఇది రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్ కాకపోయినా సీజనల్గా యూస్ చేసే ప్రోడక్ట్ ఇది. బట్ ఇది ఒక కాంపాక్ట్ ప్రోడక్ట్. సో ఇక ఇంతవరకు చెప్పింది చాలా చాలా ఎక్కువైపోయింది. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో చాలా చాలా కాంపాక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ అనేది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటిదే ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది. అండ్ దీన్ని కూడా నేను మీకు అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇది చూడడానికి ఒక పెద్ద ట్యాబ్లెట్ లాగా అయితే ఉంది. చూద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చూడడానికి వాటర్ బాటిల్ లా ఉంది, ఇది చూడటానికి ఒక క్యాప్సిల్ లా ఉంది. ఈ రెండు ఏంటి అంటే అప్గ్రేడెడ్ వెర్షన్స్. దీనికన్నా ముందున్న వెర్షన్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే ఇందులో ఏముంది అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇంతవరకు క్యూరియాసిటీ బాగా పెంచాను. ఈ ప్రోడక్ట్కి అంత సీన్ ఉందో లేదో అనేది నాకైతే తెలీదు, బట్ డిఫరెంట్గా ఉంటుందని ఇదైతే నేను బుక్ చేశాను. సరే ఫ్రెండ్స్, దీనికి ముందున్న వెర్షన్ ఇది అప్డేటెడ్ వెర్షన్. సో రెగ్యులర్గా మనకి అంబ్రెల్లాని క్యారీ చేయడానికి నెంబర్ 1 కొంచెం మొహమాటంగా ఉంటుంది, బయటికి అస్తమానం క్యారీ చేయాలంటే. రెండోది ఇది కొంచెం బరువులా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జనరల్గా ఇది రెగ్యులర్గా క్యారీ చేయం కాబట్టి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ అంబ్రెల్లాస్ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ని అన్నింటినీ సాల్వ్ చేస్తూ చాలా కాంపాక్ట్గా తీసుకురావాలన్న నాకు ఉద్దేశంతో ఇవి రెండు కూడా మనకి అంబ్రెల్లాస్. ఓకేనా, సో ఈ సైజులో కావాలి అనుకుంటే మీరు ఈ సైజులో ఆర్డర్ చేయొచ్చు, ఈ సైజులో కావాలనుకుంటే ఈ సైజులో ఆర్డర్ చేయొచ్చు. సో ఇది జనరల్గా క్యారీ చేయాలి అనుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఎక్కడ మన బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే మరీ పెద్ద పాకెట్ ఉంటే దీన్ని పెట్టచ్చు, కానీ లేకపోతే జనరల్గా కేసులో అయితే క్యారీ చేసేసుకోవచ్చు. సో అంత కాంపాక్ట్ ఉంటుంది. ఇందులో మీకు ఏది కాంపాక్ట్ అనిపిస్తే దానికే వెళ్ళచ్చు. సో సింపుల్, ఇది చూడడానికి మనకి వాటర్ బాటిల్లా ఉంటుంది. జస్ట్ మనం ఇలా తిప్పేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా తీసేయటమే, జస్ట్ స్క్రోల్ చేసి తీసేయటమే. ఇలా పైకి అనేయచ్చు. అండ్ ఇక్కడ స్ట్రిప్ తీసేస్తే, కాకపోతే అవి ఉన్నంత పెద్దవైతే కాదు ఇవి. ఓకేనా, బట్ చాలా చాలా కాంపాక్ట్ ఇది. ఇదిగోండి, ఆల్మోస్ట్ అంతే ఉన్నట్టుంది. ఇది నాకు కూడా ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం నేను బుక్ చేయటం. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఉన్న దాని మీద కొంచెం తేడా రావచ్చు, బట్ ఇదైతే సరిపోతుంది. అది బాగా లార్జ్ సైజ్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్. చిన్నదైతే కాదు. మళ్ళీ మీరు ఇంత చిన్న దాంట్లో వీళ్ళు ఫిట్ చేశారు కదా అని చెప్పి మళ్ళీ మీరు చిన్నదైతే అనుకోకండి. అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ పుష్ బటన్ ఉంటుంది. సో దీన్ని పుష్ చేస్తే ఇలా ముందుకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇలా మూసుకుపోతుంది. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇదిగోండి. సో ఇలా మళ్ళీ మనం దగ్గరగా స్ట్రాప్ అయితే పెట్టేసి మళ్ళీ మనం జస్ట్ ఇలా తిప్పుతూ అన్ని పుల్లలు లోపలికి వెళ్ళేటట్టు. అయితే మరీ తీసినంత ఈజీ కాదు పెట్టడం, మనందరికీ తెలిసిందే కదా. ఏదైనా చెడగొట్టడానికి టైం పడుద్ది, కానీ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మడత పెట్టాలి అంటే కష్టం. ఓకేనా, సో ఇలా రోల్ చేస్తూ మనం అయితే లోపల పెట్టేసుకోవచ్చు. సింపుల్, చూడటానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సేమ్ క్యాప్సిల్ అయితే ఇంకా ఈజీ అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఇది ఇంకా కాంపాక్ట్ కదా, దానంత వస్తుందా లేదా కూడా చెక్ చేద్దాం. మ్యాక్సిమం దానంతే వస్తుంది. సో స్ట్రాప్ పుల్ చేసి దీన్ని మడతేయడం కొంచెం కష్టమే, అర్థమైపోతుంది. సింపుల్, దీనికి ఒక చిన్న స్విచ్ అయితే ఇచ్చారు. స్మాల్ సైజ్ ఇది, అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్ అయితే వస్తుంది. ఇది చాలా చాలా ఎనఫ్. ఇది కూడా ఓకే, సరిపోతుంది. కాకపోతే దీనికన్నా ఇది కొంచెం డెలికేట్గా అయితే ఉంది. రెండోది ఏంటి అంటే మనకి క్వాలిటీ కూడా కొంచెం పూర్ అయితే ఉంది. లేదు నాకు పక్కా కాంపాక్ట్ కావాలి అనుకున్నట్లయితే క్యాప్సిల్ మోడల్ అయితే తీసుకోండి. ఈ రెండింటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఓకే అనుకుంటే క్యాప్సిల్ మోడల్ తీసుకోండి, లేదు అనుకుంటే ఈ బాటిల్ మోడల్ తీసుకోండి. ఓకేనా, అండ్ మళ్ళీ కొంచెం స్విచ్ తీసామంటే ఇదిగోండి, సింపుల్. రైనీ సీజన్లో ఇది మనకి చాలా వరకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా సరే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఇవ్వటం వల్ల ఏంటి అంటే మనకు నచ్చినట్టుగా ఎలా ఫోల్డ్ చేసుకున్నా కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకి ఇది క్లారిటీగా పెట్టేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇదిగోండి, సో దీనికి క్యాప్ ఇలా వేసేస్తాం. సో నేను స్ట్రాప్కి వేయటం మర్చిపోయాను, బట్ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, అండ్ ఇలా జస్ట్ మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేసేసుకోవటమే. సింపుల్, అండ్ పాకెట్లో కూడా చాలా ఈజీగా పట్టేస్తుంది మనకి ఇది. సో చూసారు కదా, చాలా ఈజీగా పాకెట్లో పట్టేస్తుంది. అండ్ ఇది పాకెట్లో పట్టడం అనేది ఇంపాసిబుల్.
మీకు పాకెట్లో క్యారీ చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాప్సిల్ మోడల్ బెస్ట్. లేదు బ్యాక్ ప్యాక్లో కానీ రెగ్యులర్గా మనం బ్యాక్ ప్యాక్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి కాలేజీకి వెళ్ళాలనుకున్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సరే ఇది చాలా బెటర్. బైక్లో కానీ ఎక్కడైనా క్యారీ చేయాలనుకుంటే ఇది బెస్టే. సో నాకు కొంచెం క్వాలిటీ అయితే ఇది కొంచెం తక్కువ అయితే ఉంది, హై క్వాలిటీ అయితే కాదు, ఇది హై క్వాలిటీ ఉంది. ఈ ప్రైస్కి నేను మాట్లాడుతున్నా, ఓకేనా? సో ఫ్రెండ్స్, అది మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ని లైక్స్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.